సయ్యారే సై సై సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై లాలి పాడుతున్నది ఆ లాలి రాగాలలో నువ్వు ఎలవుగాలి దర్శకేంద్రుడి పాటల సందడి. తన పాటలతో కూడా ఒక అందమైన కథని చెప్పగలిగినటువంటి డైరెక్టర్ శ్రీ కె రాఘవేంద్రరావు గారు మాత్రమే అంటే అది అతిశయోక్తి కానే కాదు. అలాంటి ఎన్నో కథలతో కూడిన పాటల్ని మనకు అందించినటువంటి దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం పలుకుదాము. స్వాగతం సార్. థాంక్యూ సుమా. ఈ కుర్రాడు కనిపించడానికి సాఫ్ట్వేర్ కుర్రాడు లాగా ఉంటాడు కానీ ఉద్యోగం కన్నా ఎక్కువగా దర్శకత్వం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ పిచ్చిగా మారింది. ఆ పిచ్చి హై పిచ్ లో ఉండడంతో దర్శకత్వం అనేటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టాడు. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. దాంతో ప్రేక్షకులు అలాగే ఇండస్ట్రీ అంతా ఇతను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు భలే మంచి రోజు అన్నారు. ఇక రెండో సినిమా సెమంతకు మణి. ఆ సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు. కనిపించడానికి పిల్లవాడిలాగా కనిపిస్తాడు కానీ మంచి చిచ్చరపిడిగే. లెట్స్ ఇన్వైట్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్ కి అప్గ్రేడ్ అయినటువంటి ఈ అమ్మాయిని షార్ట్ ఫిల్మ్ లోనే చూసి అందరూ కుందనపు బొమ్మలాగా ఉంది అన్నారు. అందుకనే కుందనపు బొమ్మని చేశారు మన బుజ్జి గారు అంటే వరా గారు. ఆ తర్వాత సెమంతకు మణి సినిమాలో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్ గా మంచి ఛాన్స్ కొట్టేసింది, హిట్ కొట్టేసింది. లెట్స్ ఇన్వైట్ చాందిని చౌదరి. చాందిని వెల్కమ్ అండ్ అలాగే శ్రీరామ్ గారు వెల్కమ్ అండి. సార్ మీరు ఎలాగైతే సాంగ్స్ చాలా క్విక్ గా ప్లానింగ్ గా తీస్తారో సెమంతకు మణి సినిమా గురించి కూడా శ్రీరామ్ గురించి తెలిసిన విషయం ఏంటంటే చాలా షార్ట్ పీరియడ్ లో చేశారు ఆ మూవీని. 37 days లో హీ ఫినిష్డ్ ద హోల్ ఫిల్మ్. శ్రీరామ్ నాకు ఓపెనింగ్ రమ్మని అడిగారు, నాకు కుదరలా. అవును సార్. ఆ రోజు నేను ఊళ్ళో లేను, రావట్లేదు. అయితే అందరూ డిఫరెంట్ గా వచ్చారు. ఆయన అంటే మీ ప్రొడ్యూసర్ చాలా మంచి ఆయన. ముగ్గురు హీరోలు తెస్తుంటే అనుకున్నాను ఒక హీరో కథ చెప్పి ఒప్పించడమే చాలా కష్టంగా ఉంది. ముగ్గురు హీరోని ఎలా ఒప్పించాడు. నా లైఫ్ లో ఉన్న బెస్ట్ మూమెంట్ అండి. సినిమా రిలీజ్ అయింది సెమంతకు మణి. ఆయన 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి రాజేంద్ర గారు రమ్మంటున్నారు అన్నారు. ఎందుకు అన్న, ఇది ఒక సినిమా చూసారంటే రమ్మంటున్నారు అని. నాకేమో లోపల కొంచెం భయంగా ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి అంటే పిహెచ్డి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి మన థీసిస్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు మన సినిమా ఆయన చూపించడం అంటే సో చిన్న టెన్షన్ ఉందన్నమాట. కానీ ఆయన కూర్చోబెట్టి ఆయన డీటెయిల్స్ చెప్తున్నారు అనమాట. ఈ నీకు షార్ట్ డివిజన్ చాలా బాగుంది, ఎక్కడ ఈ తప్పు లేదు, ఇవన్నీ ఉన్నాయంటే అవి వింటాను చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి అంటే అన్నేళ్ళు మిమ్మల్ని చూసి మనం విని వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా. సరే అయితే మాకు కొంచెం బిగినింగ్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. దీని మీద చేయండి. ఫస్ట్ మీరిద్దరు చేయొచ్చు, మీరు కూడా శ్రీరామ్ గారు చేపెట్టి సై సై సయ్యారే అనే కార్యక్రమంలో రాఘవేంద్రరావు గారి పాటల గురించి మేము అన్ని నిజాలే చెప్తామని ఆయన వేసిన ఈ యాపిల్ మీద చెయ్యేసి మరీ చెప్తున్నాము. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అన్ని నిజాలే చెప్పాలి మీరు. ఓకే, ఇది అప్పుడు మేము ప్రిజర్వ్ చేసిన యాపిల్. లేదు వాళ్ళు అంటే కొంచెం మొహమాట పడొచ్చు సార్ వాళ్ళు. మనం వాళ్ళకి అవకాశం లేకుండా చేసేద్దాం. చాందిని నువ్వు మొదలెట్టు, నువ్వు చెప్పు. డైరెక్టర్ గారి మూవీస్ లో నువ్వు బాగా చూసిన ఫిలిము, నీకు గుర్తుండిపోయిన సినిమా ఏది? మీ జగదేక అతిలోక సుందరి ఆల్ టైమ్ ఫేవరెట్. సో అది కాకుండా 16 ఏళ్ళ వయసు, నాకు ఆ మూవీ చాలా ఇష్టం. బేసిక్లీ అది శ్రీదేవి గారు టీవీలో చూస్తుంటావు.
టీవీలో భీమవరం బుల్లడ పాలు తాగుతా అది ఆ మూవీ ఆ మూవీ చాలా బాధపడిపోయేదాన్ని. ఎక్కువ సాంగ్ వచ్చేది ఆ టీవీలో అప్పట్లో. చాలా బాధపడేదానివా? పాలు వేస్ట్ అయిపోతా. ఆడియన్స్ పల్స్ పట్టుకున్నానని ఇంకోసారి అంత బాధపడుతూ పడేవాడు. నేను అప్పుడు పైగా చాలా చిన్నదాన్ని కదా, ఎక్కువ అదే స్టాండ్ అవుట్ అయ్యేది. ఇప్పుడు శ్రీరామ్ ఏం చెప్తారో విందాము. మీరు చూసిన మూవీస్, డైరెక్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ మీ డైరెక్షన్ మీద ఏమైనా పడిందా? డెఫినెట్ గా అండి. రామదాస్ అనే సినిమాలో మీకు ఒక లాస్ట్ సాంగ్ చూస్తే ఆయన ఆ ఎమోషన్ ని ఆయన ఇప్పుడు ఈ కాలంలో ఉన్న షార్ట్ ఆ కైండ్ ఆఫ్ బిల్డప్స్ కానీ, అంటే ఆ సాంగ్ ఏంటి ఒక చిన్న ఎమోషనల్ కైండ్ ఆఫ్ సాంగ్, దాన్ని ఆయన ట్రీట్ చేసే విధానం అది చూసిన ప్రతిసారి ఒక చిన్న హై వస్తుంది. లిరికల్ గా పాట హై పిచ్ లో ఉంటుంది. అండ్ ద కైండ్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ నేను మేకింగ్ లో చూసాను అనమాట. ఆయన స్టిల్ డేట్ వెళ్ళి కెమెరా ఇట్లా నుంచి అట్లా మూవ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవ్వాలని చెప్తుంటే ఇట్స్ సో ఇన్స్పైరింగ్. అంటే ఆయన ఫర్ హిస్ నేచర్ అండ్ నీకు జస్ట్ కూర్చొని అలా మూవ్ చేయని చెప్పొచ్చు. ఆయన ఇంకా అక్కడ కూర్చొని ఇది ఇది అని క్లియర్ గా చెప్తున్నారంటే అది చాలా రియలీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. 1986లో అంటే 31 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారి అలాగే రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో వచ్చిన కొండవీటి రాజా సినిమాలోని ఒక సాంగ్ మనం చూడబోతున్నాము. డైరెక్టర్ గారు సాంగ్ లో ట్రిక్స్ చేస్తారని మనకు తెలుసు. ఈ సాంగ్ లో స్టిక్స్ తో మ్యాజిక్ క్రియేట్ చేశారు. ట్రిక్స్ స్టిక్స్ మిక్స్ అవుతే ఎలా ఉంటుందో చూద్దాం. హీరోయిన్ ఆయన అంత బాగా చూపించడం అసలు ఇంకెవరి వల్ల కాదేమో. ఐ థింక్ అంతమంది ఉన్న అటెన్షన్ అంతా అక్కడికే పుల్ అయిపోతుంది. ఐ థింక్ ఆయన సూపర్ సూపర్ విన్. దట్స్ ఇట్. విలేజ్ అంటే ఏముంటుంది, అన్లెస్ గోదావరి చూపించి ఒక పచ్చటి పొలం చూపిస్తే కానీ గ్రూప్ ఉండాలంటే ఓపెన్ ప్లేస్ కావాలి. ఓపెన్ ప్లేస్ ఎప్పుడు డ్రైగా ఉంటుంది, లేకపోతే ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అందునే దాన్ని ఫిలప్ చేయడం కోసం ఇవన్నీ కొట్టి ఇద్దరిని పెట్టి మనం పెట్టామనుకో ఎన్నో లొకేషన్స్ మారాలి. ఉన్న చోట వాళ్ళ ఈ సెటప్ అంతా చేసేసేయండి అని చెప్పి తీసేయటం. రోజుకోసారి పొద్దున్న మొదలుపెట్టి ఇక్కడ నుంచి పాలకొల్లు వెళ్దాం పదండి అని చెప్పి పాలకొల్లు నుంచి నెక్స్ట్ బిట్కి మళ్ళీ ఇటు రాజమండ్రి వెళ్దాం అని. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా గ్రీన్సే. బట్ మనకు కావాల్సిన అంటే ప్లెయిన్ కావాలి సాంగ్కి. పొలాల్లో చేయలేము కదా. సో అట్లా ఈ కొత్తగా విలేజ్ లో ఏం చేయాలన్న ఆలోచనలోంచి ఇది పుట్టుకొచ్చింది అనమాట. స్టిక్ కరెక్ట్ చెప్పింది. అమేజింగ్, చాలా బాగుంది. అంతకుముందు ఊరికి మనగాడు అట్లలో ఫస్ట్ టైం అసలు కొండలు అనేది సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చింది అప్పుడు. అంటే పల్లెటూరు అంటే బిందులు ఉంటాయి, లేకపోతే కొండలు ఉంటాయి. సో కొండలని రంగురంగుల కొండలు చేసి అప్పుడు మొదలైంది. ఈ కొండవీటి రాజా వచ్చేటప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కి ఏం చేస్తానో చెప్పి చేయించుకున్న పాట అనమాట. సో విలేజ్ లో జనరల్ గా జరిగేది ఏంటి, ఫైట్ వచ్చిందంటే కర్రలు తీసుకోవటం, కర్రలతో ఫైట్ ఎందుకు చేయాలి, డ్యూయట్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన మొదలైంది. బేసిక్ గా కొన్ని ఆడుకున్నట్టు ఉంటుంది పండక్కి, రొమాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా కర్రలతో తీస్తాను, ప్రతి బీట్కి అక్కడ క్లాక్ అనేది రావాలి. దాంట్లో మళ్ళీ కొన్ని చాట్లకి ఫైట్ మాస్టర్ కూడా పిలిచి చాట్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఈ డ్రెస్ అయిపోయిందంటే ఆడియన్స్ మైండ్ నుంచి వెళ్ళిపోతుంది, ఇంకోటి వస్తుంది మళ్ళీ అది మైండ్ నుంచి. స్టంట్ చేయించాల్సిన ఐడియా ఎందుకు వచ్చింది సార్? నా ఉద్దేశమే. అవునా? ఓకే. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ జిమ్నాస్టిక్స్ చేయొచ్చు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ కి కొత్త దాంతో స్టార్ట్ చేసి తప్పని పరిస్థితుల్లో మళ్ళీ సెట్లు, మళ్ళీ కొండలు, గొడుగులు, స్టేజ్ బై స్టేజ్. మీకు ఆ ప్రతి పాటలో కైండ్ ఆఫ్ పోస్టర్స్ ఉంటాయి. అంటే మనకు ఒక పెయింటింగ్ లో వేసిన ఎగ్జాక్ట్లీ అలాంటి కట్స్ లో పోస్టర్స్ ఉంటాయి. అది ఎలా అని అంటే లాట్ ఆఫ్ అన్ని పాటల్లో అది మీరు చూస్తే ఒక మార్క్ లో ఉంటుంది. ఆ డ్రెస్ చేసినప్పుడు చీరలాగా ఉండదు కదా, దాని మీద ఎంత వర్క్ చేస్తారంటే ఎంతమంది నైట్స్ కూర్చొని వర్క్ చేస్తారు. సో అవి కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ కట్స్ పెట్టేస్తారు. ఒకసారి 2 hours ఎండ్ వచ్చేటప్పటికి కంపారిజన్ లో దానికన్నా ఇది బాగుంది, దీనికన్నా ఇది బాగుంది అనుకుంటా మళ్ళీ ఒకసారి దాన్ని ప్రసాదం ఇచ్చినట్టు ఇవ్వటం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదే సాంగ్ ని పర్ఫామ్ చేయడానికి రితీష్ అండ్ మైథిలి సిద్ధంగా ఉన్నారు. బెన్నీ మాస్టర్ కొరియోగ్రఫీలో చూద్దాం.
సున్నమేసి పోక చెక్కలిస్తాను రావే రావే పండు ఎంత తీయను పాలు ఎంత చిక్కను సోకులంక చూసుకుంటూ సొమ్మసిల్లిపోదాము రావే నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది కసి కసి ఈడు కమ్ముకొస్తే ఎట్టాగను చలిలో గిలిలు ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే సుభాబ్ మైథిలి అండ్ రితీష్ అలాగే కొరియోగ్రాఫర్ బెన్నీ మాస్టర్ కూడా స్టేజ్ మీదకి రావాలి. రితీష్ గురి చాలా బాగుంది. క్రికెట్ లో అయితే క్యాచ్లు అవి బాగా పట్టేస్తున్నాడు. మొత్తం సాంగ్ ప్రాక్టీస్ చేయలేదు, అదే ఎక్కడ కొట్టాలి ప్రాక్టీస్ చేశారు. అది మాత్రం ప్రాక్టీస్ చేశారా? ఆల్ ఎలిమెంట్స్ ఉన్నట్టున్నాయి డైరెక్టర్ గారి సినిమాల్లోని. కుండలు ఉన్నాయి, మంచం ఉంది, పువ్వులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. శ్రీరామ్, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? సూపర్ అండి. ఎస్పెషల్లీ నాకు ఫ్లూట్ స్టెప్ చాలా చాలా బాగా అనిపించింది. లాస్ట్ లో ఒక స్టిక్ తో లేపారు కదా, ఫ్యాంటాస్టిక్. చాందిని, వెరీ నైస్, యు లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దర్శకేంద్రులు ఏమంటారో విందాము. మాస్టర్ మొత్తం ఒక దాంట్లోనే వాడేశారు, తర్వాత ఏం వాడతారు? ఫ్రూట్ వాడేశారు, పండు ఫ్లవర్ బాల్ వాడేశారు, కర్ర వాడేశారు, ఫ్లవర్స్ వాడేశారు. వెరీ గుడ్ మాస్టర్. అండ్ నీ ఎయిమ్ చాలా బాగుంది. డైరెక్ట్ ఎక్కడ తగలాలో అక్కడ దానికి ఎక్కువ రిహార్సల్ చేసావా? చేపించాను సార్. మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోయినా కనీసం అలా అన్న కొంచెం ఎలిమెంట్స్ వాడితే సాంగ్ అన్న హైలైట్ అవుతుందని అలా చేశాను సార్. వెరీ గుడ్. మొత్తానికి మీ పర్ఫార్మెన్స్ తో ఇరగదీశారు. బండ్ల కొద్దీ ప్రేక్షకుల మీద పండ్లని కురిపించినటువంటి సాంగ్, డైరెక్టర్ గారి ట్రేడ్ మార్క్ తో మార్కులు కొట్టేసినటువంటి సాంగ్. 1992లో వచ్చిన అల్లరి మొగుడు సినిమాలోని ఈ అందమైన సాంగ్. రెండు పిల్లులు కన్సెప్ట్ ఉంటుంది. దొంగతనంగా పాలు దాకా వెళ్తాయంటారు. అంటే ఆడియన్స్ కి ఎంత అర్థం అవుతుందో వేరే విషయం. తెలియకుండా కనెక్ట్ అవుతారు. మరి ఆడియన్స్ చాలా విషయాలు మనం సింబాలిక్ గా చేసి ఇండైరెక్ట్ గా ఇందుకు వేసానని అనుకోకపోయినా కూడా బట్ దే విల్ కనెక్ట్. ఇద్దరు అమ్మాయిలతోనూ గడుపుతున్నాడని చెప్పాలి, మేనేజ్ చేస్తున్నాడు కదా. అమ్మాయి చచ్చిపోయింది అనుకుని ఈ అమ్మాయిని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బతికొచ్చింది. సో దాంతో హ్యాస్ టు సాటిస్ఫై బోత్. సో మీనా క్యారెక్టరైజేషన్ ప్రకారం అమ్మాయిది ఇంట్లో తీసి ఈ అమ్మాయిది రిలీఫ్ కి బయట ఉండాలి. అండ్ మోడర్న్ క్యారెక్టర్ సినిమాలు కూడా. సో బిగినింగ్ లోనే ఒక పక్కన అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఈ అమ్మాయిని సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఫినిషింగ్ లో ఎప్పుడో బీజిఎంలో అమ్మాయి గురించి ఆలోచిస్తానని చెప్పేసి ఒక గ్లామర్ ఒకసారి ఆడియన్స్ కి నట్టు. ఇదంతా టోటల్ కొరియోగ్రఫీ నేనే చేసుకుంటున్నాను. 20 కొరియోగ్రాఫర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ముందు ఏంటంటే ఈ పోర్షన్ నాకు వదిలేసి మిగతా నువ్వు చేసేయి, నాకు ఇలా కావాలని చెప్పి ఆ మంచం మీద కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి దుప్పట్లో ఎవ్రీ మూమెంట్ చూపు తిప్పుకోకుండా చేయాలి. రమ్య బ్లూ డ్రెస్ తో వస్తున్నప్పుడు ఇతని చేతిలో ఒక ఆరెంజ్ ఉంటే అంటే నెక్స్ట్
చూపించబోయేది ముందు ఇండికేషన్ ఇస్తాం. బెడ్ అంతా ఆరెంజెస్ ఉంటాయి కదా, కావాలని చేపించారు అనిపించకుండా ఉండటం కోసం ఏంటంటే యాక్చువల్గా ఆ మ్యూజిక్ అయిన తర్వాత ఆహా అని హమ్మింగ్ వస్తుంది. మ్యూజిక్ వెళ్తున్నప్పుడు ఎందుకు ఆహా అనాలి అమ్మాయి, నెక్స్ట్ లైనే పాడవచ్చు కదా. ఇది తగలంగానే ఆహా. సంసారాలు కూడా అనేవాళ్ళు అన్నమాట, మీరు చాలా క్లవర్ గా మేనేజ్ చేస్తారు, కట్ చేయడానికి వీలు. ఎవరికైనా బయట పండు తగిలితే వాళ్ళు అమ్మా నరుస్తారు, డైరెక్టర్ గారి సినిమాల్లో మాత్రం ఆహా అని బాగుంది తగిలింది ఆహా ఓహో నరుస్తారు. కానీ సార్ మీకు తాంత్రిక విద్యలు తెలుసు, మీరు వశీకరణ మంత్రాలు నేర్చుకున్నారు, మీరు ఒక ఇల్యూషనిస్ట్, ఒక హిప్నోటిస్ట్, ఒక వాటర్ మీద కంప్లీట్ గా ఫ్లవర్స్ ఉండి హెడ్ మూవ్మెంట్ ది ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ కదా మనకి, ఎవర్ గ్రీన్ షాట్ అది. ఆ మ్యాట్రెస్ నీళ్ళ మీద తీసారు కదా, ఆ స్టెబిలిటీ ఎలా ఉంది? ఐ మీన్ చాలా స్టిఫ్ గా అనిపించింది దాని మీద. ఏమిటా మనం హీరో హీరోయిన్ వదిలేసి పాలు మ్యాట్రెస్ ఇలాంటి వాటి మీదకి వెళ్తున్నాం. అది కింద స్విమ్మింగ్ పూల్ నీళ్ళు ఉండగానే అలా చేశారా? ఓకే. హైట్ గా చూసుకుని తక్కువ హైట్ 3 feet హైట్ 4 feet. సో వన్ డౌట్, ఒక సాంగ్ కి అప్రాక్సిమేట్లీ ఎంత టైం పడుతుంది? ఇది 2 days లో తీసానమ్మా. ఆ సాంగ్ స్టిక్ సాంగ్ అది కూడా 2-3 days అంతే, సెట్ చేంజ్ కోసం 3 days మాక్సిమం ఆ రోజుల్లో. సో ఈ సాంగ్ ని పర్ఫామ్ చేయబోతున్నారు క్రాంతి అండ్ ప్రియాంక. ఉదయ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, ఎలా చేస్తారో చూద్దాం. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి, చలిరాతిరిలో జత జాతరలు ఎటుపోరు జాబిలి, రహదారులన్ని తారలైన వేళ. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి. వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు జడచిందు, మదన పదవి మన కందేలా చెరిపేద్దు హద్దు. ముద్దిమ్మంది ఓ చామంతి, చలిరాతిరిలో జత జాతరలు ఎటుపోను జాబిలి, రహదారులన్ని తారలైన వేళ. మనసిమ్మంది ఓ పూబంతి. క్రాంతి అండ్ ప్రియాంక, కొరియోగ్రాఫ్ బై ఉదయ్ మాస్టర్. ఉదయ్ మాస్టర్ రావాలి. మాస్టర్ మీ షర్ట్ కి కూడా ముద్దులు ప్రాక్టీస్ లో చూసారా? ఈ ఘోరాన్ని ఇటువైపు కూడా చూపించు. ప్రాక్టీస్ లో కూడా వాళ్ళు రియల్ గా చేసేస్తున్నారు సార్. ఈ ఫ్రేమ్ మీద ఉండేటువంటి ఇన్ని ముద్దులు ఎవరివి? డైరెక్టర్ గారి సినిమాల్లో హీరోయిన్ లెక్కెట్టుకోవచ్చా మనం ఇక్కడ?
చాందిని, మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు? కెమిస్ట్రీ చాలా బాగుంది చూడటానికి. అండ్ ఆ స్టెప్ ఉంది కదా, దట్ వాస్ వెరీ నైస్. చాలా బాగుంది. బ్యాలెన్సింగ్ అది కొంచెం ఎక్కువ ఉంది. మీరు ఏమైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారు? ఎందుకు మనకి ఇవన్నీ. శ్రీరామ్, తను చెప్పిన కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ ఒక స్టెప్ వేసారు ఇట్లా ఫ్లో కింద ఫుల్ బెండ్ చేసి, ఆ స్టెప్ థ్యాంక్ యూ. అసలు సబ్జెక్ట్ కి తగ్గట్టు అది టైంకి రావటం ఇవన్నీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి మాస్టర్. థ్యాంక్ యూ సార్. ముద్దెమ్మంది అనేది ఆ రోజుల్లో పెద్ద హిట్ సాంగ్ అది. అవును. సరదాగా పళ్ళ మీద పడుకుంది కదా, పళ్ళు మీద పడుకుంటుందా ఉంటున్నాను, బట్ ముద్దుల మీద పడుకునేటట్టు ప్లాన్ చేశాడు అది. అందుకనే చాలా పెద్ద సైజు ముద్దులు, సామాన్యమైన ముద్దులు, అందులో రోల్ అవటం గీల్ అవటం అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాగార్జున గారు అండ్ దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ సినిమాలోని ఆ పాట నిద్రపోతున్న వాళ్ళని కూడా తట్టి లేపి వాళ్ళ మనసుల్లో ముద్ర వేసిన పాట. ఆ పాట చూద్దామా? ఆ సీజన్ లో ఊటీ వెళ్ళినప్పుడు గ్రీన్ తక్కువ ఉంటుంది, అన్ని సీజన్ లో గ్రీన్ ఉండదు, మొత్తం బేరం గా ఉంది, ఏం చేయాలో తెలియదు. ఒక్కో సీజన్ లో గబుక్కున ఇదవుతుందన్నమాట. అప్పటికప్పుడు గ్రూప్ పెడదాం, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెడదాం అంటే 2-3 పాటలు తీయడానికి వెళ్తాం జనరల్ గా. బఠాన్ వాడినట్లో ఓన్లీ ఎప్పుడు గ్రీన్ ఉంటుంది, మిస్ అనేది ఎప్పుడు డైరెక్ట్ గా ఉండదు. హీరోయిన్ మీద వెళ్ళేటట్టు సాంగ్స్ లో పర్టికులర్ గా ఇప్పుడు ఏంటంటే గ్రూప్ ఉన్నా కూడా ఎక్కువ కెమిస్ట్రీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అందరూ ఒకచోటే ఉండటం వలన హీరోయిన్స్ ని దగ్గరలో చూపించడం కష్టంగా ఉంటుంది. నేనేంటంటే ఎప్పుడు త్రో బ్యాక్ చేసాను. సార్, మీరు ఎలా సెలెక్ట్ చేసేవారు బేసిక్లీ ఆర్టిస్ట్ ని? మీరు మనం చూపించే విధానాన్ని బట్టి ఉంటుంది సెలెక్ట్ చేయటం. అంటే డెఫినెట్ గా ఏ అమ్మాయి కూడా పూర్తిగా అందంగా ఉండదు. అందుకనే ఏంటంటే వాళ్ళ మైనస్ పాయింట్లను అవాయిడ్ చేసి ప్లస్ పాయింట్స్ మటుకు చూపించుకోమాట. హిందీ వాళ్ళతో చాలా మంది తీశాను. హిందీ వాళ్ళకి గబుక్కున ఓ పెద్ద డైలాగ్ చెప్పాల్సి వచ్చేది అనుకో, వాళ్ళేంటే కంపల్సరీగా క్లోజప్ పెట్టేసి హీరోని ఛాలెంజ్ చేయటం ఇటువంటి ఉందనుకో, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు అవుతుంది చేసినా కూడా అవతలాడికి రియాక్షన్ ఇవ్వడానికి కూడా అది ఆ స్లాంగ్ వేరు కదా. అందులో ఏం చేస్తానంటే ఫస్ట్ డైలాగ్ ఇదిగో ఈ రోజు చెప్తున్నాను అనేది మటు క్లోజ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత వెనక తిరిగి కెమెరా వెళ్తా ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి వెనక వెళ్తా ఉండి హిందీలో నెక్స్ట్ వచ్చింది చెప్తుంటారు అనమాట. లాస్ట్ లో కెమెరా వెనక తిరిగి అప్పుడు చెప్తాను నీ సంగతి అని ఈ 2 లైన్స్ నేర్చుకో. అప్పుడు ఏంటంటే ఆడియన్స్ అటైపు తిరిగి మాట్లాడుతూ ఉంటేనే చాలా యాక్ట్ చేస్తుంది అనుకుంటారు. ఆర్టిస్ట్ కెపాసిటీని బట్టి ఆర్టిస్ట్ ఏమి చేయగలదు అది చేపించాలి. బిగినింగ్ డేస్ లో ఒక అమ్మాయికి అసలు ఎంత ట్రై చేసినా కూడా నవ్వుగానే ఎక్స్ప్రెషన్ గానే వచ్చేది కదా, ఇట్లా అనుమానం ఏదో ఎంత ట్రై చేసినా రాకపోతే కింద అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇట్లా గిల్లిచ్చాను, కాళ్ళ దగ్గర కింద కూర్చోబెట్టి వెంటనే అనిందా. ఈ సాంగ్ తీసుకొచ్చాను మళ్ళీ. సన్నీ మాస్టర్ కొరియోగ్రఫీలో నిరుపమ్ అండ్ నేహా చౌదరి పర్ఫామ్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సై సై సయ్యారే 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 బిగబైకి జీరగట్టి వస్తవా వస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది కడవా కవ్వమంటి కలయిక మంది దీంత సదయ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూసే దాని తడుపు బెడుకు తొణికినప్పుడు బిగబైకి జీరగట్టి వస్తవా వస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే కుకురు కుకురు
పడవతో కదిలొస్తుంటే కలాయిల శకుంతలై మెరిసింది. చిలిపిగా వెనకొస్తుంటే జడాదడా జతిస్వరం పలికింది. అగ్గేసిపోయే ఆరాటంలో మొగ్గేసిపోయే మోమాటంలో పగలో వయ్యారము అదిరిందిలే, లయలో లడాయిలో తెలిసిందిలే. సయ్యారే 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 పిక్కపైకి చీర గట్టి వస్తవా వస్తవా. సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా. సై సై సయ్యారే సై సై సయ్యారే 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 సై సై 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 సయ్యారే సై. నిరుపమ్ అండ్ నేహా సూపర్. థ్యాంక్ యూ. మీ మాస్టర్ సన్నీ మాస్టర్. ఎస్, సన్నీ కూడా స్టేజ్ మీదకి రావాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్. పేపర్లు చెదరగొట్టి మధ్యలో మమ్మల్ని బెదరగొట్టి మీరు మాత్రం అద్దరగొట్టారబ్బా. శ్రీరామ్ చెప్తారు తన కామెంట్స్ ఏంటో. ఫెంటాస్టిక్, సూపర్. అసలు స్టన్స్ అయితే జస్ట్ వావ్. ఐ జస్ట్ సే దట్. నేహా ఫ్లెక్సిబిలిటీ కానీ అలాగే నిరుపమ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ తన సపోర్ట్ కానీ కోఆర్డినేషన్ చాలా సూపర్ గా ఉండింది ఇద్దరిది. అంత స్టంట్ చేస్తున్న పర్ఫెక్ట్ పోస్టర్స్ లో ఆగటం, అండ్ ఐ థింక్ దట్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో కోడిని ఇలా చూసాను, ఇది లంచ్ కి అది డిన్నర్ కనా. ఫస్ట్ ఏమో ఇటు వచ్చి ఇలా అన్నావు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అది అన్నావు. నాటుకోడలేనా ఇవి రెండు? బ్రాయిలర్ కోడలా లేవు. చాందిని కంప్లీట్ ప్యాకేజ్ అసలు. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఇట్స్ అమేజింగ్. చాలా బాగుంది. మీకు నా చేసి స్టెప్ నచ్చింది మీకు బాగా ఇందులో? నేను చేసిన ప్రతి స్టెప్ నచ్చింది. అయితే ఒకటి మా కోసం చూపించరా ఇప్పుడు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి 2 కాళ్ళ మీద. మేము చాలా సింపుల్ మూమెంట్స్ కంపోజ్ చేస్తాం. ఏమంటారు సన్నీ మాస్టర్? చాలా సింపుల్ చేయండి. నేను వచ్చేసి వచ్చే నిజంగానే రా. యాక్షన్. సై సై సయ్యారే 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 పిగబైకి చీర గట్టి వస్తవా వస్తవా. సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా. సై సై సయ్యారే సై సై సయ్యారే కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది. కడవా కవ్వమంటి కలయిక మంది. దీంత సదయ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికినప్పుడు సై సై సయ్యారే సై సై సయ్యారే 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 సయ్యారే. మాస్టర్ అండ్ మీ ఇద్దరు సింబాలిక్ గా చెప్పాలంటే పేపర్లు పెట్టారు కనుక చించేశారు అంతే. అంటే దేర్ ఇస్ నో వర్డ్, మాటలు రావట్లేదు. ఫేస్ లో చేయటం కాదు, ఆ టైమింగ్ కానీ సబ్జెక్టివ్ గా ఉంది. ఒక్కసారి హై స్పీడ్ పరిగెత్తురా నువ్వు నేహా. సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే. నాకేంటి చూస్తాను సేపు టెన్షన్, ఎక్కడ స్లిప్ అయి పడిపోతావో. అతను బ్యాలెన్స్ చేసినా కొంచెం ఇది జరిగినా కూడా ఇది నేను మాస్టర్ అనుకున్నా ఇన్నెందుకు పెట్టాడు అసలు, 2 పెడితే చాలు కదా అని చెప్పేసి. ప్రతి ఒక్కరం కూడా టైటిల్ సాంగ్ ఇచ్చారని ప్రెస్టీజియస్ గా తీసుకొని సై సై సయ్యారే 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 సై. ఇప్పుడు తద్దినక తప్పదిక తద్దినక తప్పదిక. ఇందాక మీరు దీని మీదే ప్రమాణం చేసి చెప్పారు. శ్రీరామ్, డైరెక్టర్ గారి పాటని రెప్లికేట్ ఆర్ రీప్రొడ్యూస్ చేయాల్సి వస్తే మీరు ఏ ఎలిమెంట్ ని ప్రధానంగా వాడతారు? ఫ్రూట్స్. ఫ్రూట్స్. మీ ట్రేడ్ మార్క్ ఫ్రూట్సే వాడేస్తారు. ఓకే. చాందిని, మీ క్వశ్చన్. డైరెక్టర్ గారు 6 అచ్చ తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్స్ గా పెట్టి ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు. 6లో తను ఉన్నామని చెప్పలేదా నువ్వు? మరి పెట్టకపోతే పొద్దున ఆఫీస్ బయట ఉంటాను.
ఒక్కడే హీరో, ఎవరైతే బాగుంటుంది? మహేష్ బాబు. శ్రీరామ్, మీ డ్రీమ్ హీరో ఎవరు, డ్రీమ్ హీరోయిన్ ఎవరు? డ్రీమ్ హీరో చిరంజీవి గారు, ఓకే. డ్రీమ్ హీరోయిన్ శ్రీదేవి గారు. సో మీరు జగదేక వీరుడు అతిలోక సుందరి లాగా ఒక కాంబినేషన్ ని చేయాలనుకుంటున్నారు. చాలా. ఓకే. చాందిని, రాఘవేంద్రరావు గారి సినిమాల్లో నటించే అవకాశం వస్తే నువ్వు ఏ ఫ్రూట్ ని ప్రిఫర్ చేస్తావు? స్ట్రాబెరీస్. సినిమాకి సంబంధించి కథలో పిచ్చితనం పెట్టాలా, పిచ్చి కథ పెట్టాలా? శ్రీరామ్, పిచ్చితనం పెట్టాలి. ఆబ్వియస్లీ పిచ్చి కథ పెట్టి మనం ఎక్కడ ఉంటామంటే కథలో పిచ్చితనం పెట్టాలంట. అంతే. లప్పంట బంగాళ్ళకి పిప్పరమెంట్ బిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యన చంకీ టోపీ. శ్రీరామ్, ఆర్టిస్టులు మీరు చెప్పినట్టు వినకపోతే ఒక డైరెక్టర్ గా మీరు ఏం చేస్తారు? మళ్ళీ చెప్తాను, అదే చేయమని. అసలు చేయను అంటే దాన్ని ఇంకే యాంగిల్ వచ్చి షూట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో విధంగా ఇంకో ఆర్టిస్ట్ వచ్చి చెప్పించచ్చా, లేకపోతే మీరు మార్చేసుకుంటారా మీ కాన్సెప్ట్ ని వాళ్ళ కోసం? అది ఇంపార్టెంటా సీన్ ఇంపార్టెంటా ఏది అనే దాన్ని బట్టి. నేను ఇందాక మ్యాజిక్ చెప్పాను నీకు, అది వాడేసాయి. టైట్ వెనకాల స్లో. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకే. ఫూల్స్ పారడైస్ ఇదే టైటిల్ తో మీరు సినిమా తీస్తే హీరో హీరోయిన్స్ గా ఎవరిని పెట్టుకుంటారు? చాలా టైటిల్ చాలా కష్టంగా ఉంది. టైటిల్ కి హీరో దొరకడం కష్టంగా ఉందా? నేను సర్చ్ ఫిల్టర్ చేస్తాను మీకోసం. సమంతకమణిలోంచి నలుగురిలోంచి ఒకళ్ళ పేరు చెప్పండి. యాక్చువల్లీ ఈ సినిమాలో ఏంటంటే హీరోయినే ఫూల్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి హీరోయిన్ ఎవరు? మంచి స్కోప్ ఉంటది, ఒక ఇంటెలిజెంట్ అమ్మాయి ఫూల్ కింద చేయడం చాలా స్కోప్ ఉంటది. ఓకే. సో సందీప్ కిషన్ అండ్ చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో త్వరలో తెరకెక్కబోతున్నటువంటి సినిమా ఫూల్స్ పారడైస్. అందరికుండే పాలు ఏ పాలు ఏ పాలు లోపాలు కల్లో పెరిగే పాలు ఏ పాలు ఏ పాలు చులపాలు. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి విడివిడిగా సమాధానం చెప్పండి. ఇండస్ట్రీకి రాకముందు మీకు ఏ రకమైన పిచ్చి ఎక్కువగా ఉండేది? ముందు చాందిని. రెండు ఉండేవి. ఒకటి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, సో ఎక్కువ ఆడేదాన్ని. ఐ యూజ్డ్ టు ప్లే లాట్ ఆఫ్ స్పోర్ట్స్. అది కాకుండా ఇండస్ట్రీకి రాకముందు గడ్డి తలుపేసి గడపెట్టి అద్దం ముందు నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఆయన డైలాగ్స్ ఇది అన్ని చేసేదాన్ని. నాకు చాలా సిగ్గు ఎక్కువ, సో ఇంట్లో ఎవరికి చెప్పేదాన్ని కాదు, సో గడపెట్టుకుని చేసేదాన్ని. ఆ డైలాగ్ చెప్పవా ప్లీజ్? ఇట్లాంటి హింట్లు నువ్వు నాకు ఇచ్చావు అనుకో, నేను ఇప్పుడు చూడకుండా ఇంటికి వెళ్ళలేను. నరసింహలో నుంచి ఆయన డైరెక్ట్ చేస్తారు. కెమెరా రెడీ యాక్షన్. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఏ దారి? మీ దారి. ఈ దారి నేను ఇటు నుంచి వెళ్తాను. సార్ కబాలీడా. కబాలీడా. కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక. చాందిని ఆడ ప్రొడ్యూసర్ మన ఆనంద ప్రసాద్ గారు బాగా ఫ్రెండ్. నేను ఆయనతో చెప్పి నీకు ఆ కారు నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రోల్స్ రాయ్స్. ఆ కారే. నో ప్రాబ్లం. తీసుకుంటావా? 1 కిలోమీటర్ వస్తుంది పెట్రోల్. అంతేనా? యూ వోంట్ గివ్ మీ ద కార్? నేను అది వేసుకొని లక్డీ కపూల్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటా, ఈ కార్ ని పోషించడానికి నా దగ్గర డబ్బులు లేవు బాబా అని. కాస్ట్లీయెస్ట్ బెగ్గర్ అవుతాను నేను. సార్ మాకు ఒక్క ఆన్సర్ మిగిలిపోయింది. ఏ రకమైన పిచ్చుల్లో? ఆవిడ పిచ్చి చెప్పారు కానీ ఈయన పిచ్చి చెప్పలేదు. ఇండస్ట్రీకి రాకముందు మీ పిచ్చులు ఏమిటి? డాన్స్ అంటే పిచ్చి ఉండేది, పోయిటరీ అంటే పిచ్చి. ఇంత బాగా మీరు తద్దినక తప్పదిక ఆడారు కాబట్టి మీకు మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు డైరెక్టర్ గారు. లెట్స్ ఇన్వైట్ లావణ్య త్రిపాఠి. లెట్స్ ఇన్వైట్ అనిల్ రావిపూడి గారు. నా మీద ఫ్రూట్స్ ఎలా కొట్టాలంటే మీరు హీరోయిన్స్ మీద ఎలా కొడతారు అలా కొడతారు. మాకేం అభ్యంతరం లేదు, మీరు రెడీగా ఉండండి. కప్పుకు దుప్పటి సలేస్తే కోరుకో
సినిమాలో యాక్ట్ చేస్తే పండు వేస్తాడు, పువ్వు వేస్తాడు. నో, ఐ థింక్ ఇట్స్ హెల్దీ. హెల్దీయా? ఘడియ ఘడియకో ముద్దు తడవ తడవకో ముద్దు తడవేపు ముద్దు అబ్బా ఆహా తాళలేని లేత ధరాలపై కిస్మి 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 కిస్ 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 కిస్